నుంచి ముప్పు వస్తుందంటే అది ఖచ్చితంగా మానవ తప్పిదమే అన్నది మొదట అందరూ గుర్తించాల్సిన విషయం. అందుకే గాలి సుడిగాలి పెనుగాలిగా మారుతోంది. సమస్త భూగోళానికి వెలుగునిస్తున్న సూర్యుడు మరింతగా నిప్పులు కక్కుతున్నాడు. నేలను తడిపే వర్షం తుఫానై ఏరై వరదై జన జీవితాలనే అస్తవ్యస్తం చేస్తోంది. సరైన ప్లానింగ్ పర్ఫెక్షన్ ఉండటం, అలానే నష్ట తీవ్రత తగ్గించేలా నిర్ణయాలు తీసుకోవటం ఇవన్నీ కీలకంగా మారుతున్నాయి. మన దేశంలో 4 కోట్ల హెక్టార్ల భూమి వరద ముంపును ఎదుర్కొంటోంది. 1953, 2010 మధ్య 4.9 హెక్టార్లు వరదల్లో మునిగింది. 2.1 కోట్ల హెక్టార్ల భూమి మాత్రమే సురక్షిత ప్రాంతాల్లో ఉంది. ఏటా సగటున వరదలతో 2000 మంది చనిపోతున్నారు. 6 లక్షల వరకు పశువులు, 12 లక్షల ఇళ్లు ఎఫెక్ట్ అవుతున్నాయి. క్లౌడ్ బరస్ట్లతో ఏర్పడే ఆకస్మిక వరదలు విపత్తు నిర్వహణ యంత్రాంగానికి సవాల్ విసురుతున్నాయి. IMD అమెరికా జాతీయ వాతావరణ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా దక్షిణాసియా దేశాల్లో వాతావరణ పరిస్థితుల అంచనాకు 2020లో ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ సిస్టమ్ను ఏర్పాటు చేసింది. ఆకస్మిక వరదలు, క్లౌడ్ బరస్ట్లపై 6 నుంచి 24 గంటల ముందు ఇది సమాచారం ఇవ్వాలి. అయితే రియాక్ట్ అయ్యేందుకు తక్కువ టైమే ఉండడం సహాయక చర్యలకు సమస్యగా మారింది. క్లౌడ్ బరస్ట్లను కనీసం 2-3 రోజుల ముందే గుర్తించగలిగే వ్యవస్థను పటిష్టంగా నిర్మించాల్సిన అవసరం ఉందంటున్నారు. కానీ అది జరగడం లేదు. సిస్టమాటిక్ అప్రోచ్ ఉంటేనే పర్యావరణం సమతులంగా ఉంటుందన్నది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. ఏ సిటీ అయినా, పట్టణమైనా, ప్రాంతమైనా, గ్రామమైనా 21% ఆక్సిజన్ గాలిలో ఉండాలి. ఉదాహరణకు 1 కోటి మంది జనాభా ఉంటే 50,000 మొక్కలుండేలా ప్లానింగ్ ఉండాలంటున్నారు. ప్రకృతికి తగినంత ఇన్పుట్ ఉండాలని, అప్పుడే వీచే గాలిలో తేమ శాతం, ఉష్ణోగ్రత సమపాళ్లలో ఉండే అవకాశాలు ఉంటాయంటున్నారు నిపుణులు. మరో ముఖ్యమైన విషయం గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ చేయడం. అప్పుడే పర్యావరణం బాగుంటుందని, ఆక్సిజన్ సమృద్ధిగా ఉండాలంటే ORR, RRR చుట్టూ గ్రీన్ బెల్ట్ చాలా కీలకమంటున్నారు. అట్మాస్ఫియరిక్ ఏజెంట్స్ లో విండ్ అనేది ఒకటి, తర్వాత ఎయిర్ లో ఉండే కంటెంట్స్ ఒకటి, 3 యొక్క టెంపరేచరు, 4 హ్యూమిడిటీ, వీటిలన్నింటినీ కనుక మనము బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మన ఏరియాలో 21% మినిమం ఆక్సిజన్ ఉండే విధంగా, లేదు మన ఏరియాలో ఒక 1 crore పీపుల్ నివసిస్తున్నారంటే కనీసం ఒక 50,000 ప్లాంట్స్ మినిమంగా మనము హైర్ అండ్ ప్లాంట్స్ కనుక పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా క్లౌడ్ని అట్రాక్టివ్నెస్గా ఉంచుద్ది. డిగ్రీ ఆఫ్ ఎఫినిటీ అనేది క్లౌడ్కి ఇవ్వాలి అంటే దానికి కావాల్సిన ఇన్పుట్, దానికి కావాల్సిన ఆహారం అనేది ఏంటంటే ఒక రకమైన టెంపరేచర్, ఒక రకమైన ఎయిర్, ఒక రకమైన విండ్, ఒక రకమైన హ్యూమిడిటీ ఉండాలి. ఈ 4 పాసిబుల్ దేని ద్వారా అంటే ప్రాపర్ గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్. ఇప్పుడు మనకి హైదరాబాద్కి ఏ విధంగా ఇన్నర్ రింగ్ రోడ్కి రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉందో ఫస్ట్లో, అవుటర్ రింగ్ రోడ్ కూడా అటువంటి ఫారెస్ట్ బెల్ట్ క్రియేట్ చేయాలా, రీజనల్ రింగ్ రోడ్ కూడా అటువంటి ఫారెస్ట్ బెల్ట్ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ని మనం పొల్యూషన్ నుంచి మనము సేఫ్ చేసుకుంటాము. అదేవిధంగా ఆక్సిజన్ జనరేట్ చేయడం ద్వారా మీకు 21% ఆక్సిజన్ అనేది ఎయిర్లో ఉంటుంది. 4వది ఒక 1 crore పీపుల్కి 50,000 ట్రీస్ నుంచి వచ్చే ఆక్సిజన్ ఫ్యూచర్లో మనము ఆక్సిజన్ క్యారియర్స్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ రోజున మనము ఈ యొక్క ట్రీస్ని ప్లాంట్ చేయాలని, ఎలాంగ్ రీజనల్ రింగ్ రోడ్ ప్లాట్ చేస్తే హైదరాబాద్ ఇట్స్ గోయింగ్ టు బి వరల్డ్ క్లాస్ సిటీ ఇన్ ద ఫ్యూచర్, ఫ్రీ ఫ్రమ్ డిజాస్టర్స్ ఉంటాయని అర్థం. ప్రతి నిర్దేశిత భూభాగంలో 33% గ్రీన్ బాడీ అంటే చెట్లు, మొక్కలు, గ్రీన్ కవర్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. 5 నుంచి 10% నీటి వనరులు ఉండేలా ప్లానింగ్ ఉండాలంటున్నారు. మన దేశంలో గ్రీన్ బెల్ట్ ఉండేందుకు చాలా ప్లేస్ ఉంటుందని, కానీ తగినంత గ్రీన్ బెల్ట్ లేకపోవడం సమస్యలను మున్ముందు మరింత పెంచుతుందని అలర్ట్ చేస్తున్నారు. అబ్నార్మల్ వెదర్ కండిషన్ ఉన్న ప్లేసెస్లో చేస్తున్న ప్రముఖమైన దేశం అయితే నెదర్లాండ్స్గా చూడొచ్చు. మనము నెదర్లాండ్స్లో వాళ్ళకి విండ్ కరెంట్స్ ఎక్కువ ఉంటాయి. దాన్ని వాళ్ళు బేస్ పెట్టుకొని దాని ద్వారా క్లౌడ్ యొక్క మొబిలిటీని కంట్రోల్ చేసుకుంటూ, ఆ విండ్ ద్వారా వాళ్ళ ఎనర్జీ జనరేట్ చేసుకుంటూ, వాటర్ని ప్యూరిఫైడ్ వాటర్గా వాళ్ళు పొల్యూషన్ ఫ్రీ వాటర్గా దాన్ని జనరేట్ చేసుకుంటూ ఆక్సిజన్ జనరేటర్స్గా వాళ్ళు క్రియేట్ చేసుకునే వ్యవస్థ ఉంది. అదేవిధంగా మన దేశంలో కూడా మనకి ఏరియా ఉంది,
గ్రీన్ బెల్ట్ డెవలప్ చేసే వ్యవస్థ ఉంది కాబట్టి దీనికి ప్రాముఖ్యమైన ఇండియన్ కండిషన్స్కి ఇన్పుట్ ఏంటంటే ఖచ్చితంగా 33% ఆఫ్ ఏరియా షుడ్ బి విత్ గ్రీన్ బాడీస్ అండ్ 5 to 10% షుడ్ బి విత్ ద వాటర్ బాడీస్. అది చేసాము అంటే హైదరాబాద్లో నవాబు టైంలో ఉన్న ఎటువంటి ఎఫినిటీయో అటువంటి ఎఫినిటీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కి అంత మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది కరెక్ట్గా మన ప్లాట్ఫామ్ రీజనల్ రింగ్ రోడ్ బేస్ పెట్టుకొని స్ప్రెడ్ చేసుకుంటే అది ఫ్యూచర్లో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ హైదరాబాద్. ట్రాపికల్ టెరెయిన్ అంటే భూ ఉపరితల పరిస్థితులు ఎత్తుపల్లాల ప్రకారం ప్రతి చదరపు కిలోమీటర్ను ఓ గ్రిడ్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్షం పడ్డప్పుడు ఎక్కడ ఆగుతుంది, ఏ గ్రిడ్ లో ఆగుతుంది చూసుకోవాలని సూచిస్తున్నారు. స్లోప్ ఎటుంటే అటే నీళ్లు వెళ్తాయి, భూ ఉపరితల స్వభావాన్ని బట్టి వెళ్తూ ఉంటాయి. సో టోపోగ్రఫికల్ సెన్సిటివ్ ప్లానింగ్ అన్నది హైదరాబాద్ లాంటి వాటికి చాలా కీలకమంటున్నారు నిపుణులు. హైదరాబాద్ తీసుకుంటే ఒక 750 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఎవ్రీ 1 స్క్వేర్ కిలోమీటర్ని మనము ఒక గ్రిడ్గా తీసుకొని ఈ యొక్క GPS విజువలైజర్ ద్వారా మనము థర్డ్ డైమెన్షన్ మ్యాపింగ్ చేసుకుంటే వర్షం పడినప్పుడు ఎక్కడికి వచ్చి వర్షం ఆగుతుంది, ఈజ్ ఇట్ ఇంపాక్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ 3 గ్రిడ్సా ఓన్లీ 1 గ్రిడ్డా? ఎందుకంటే మనకు 10 సెంటీమీటర్ వర్షం పడినా కొన్ని చోట్ల 40 సెంటీమీటర్ల వాటర్ డెప్త్ కనపడుద్ది, అంటే ఇనండేషన్ కనపడుద్ది. అంటే దాని అర్థము దరిదాపుగా ఒక 4 ప్లేసుల నుంచి ఈ యొక్క 4 ఏరియాస్ నుంచి వస్తున్న వాటర్ కాబట్టి ఈ యొక్క టోపోగ్రఫిక్ వ్యూలో ప్రకారము మన క్యాచ్మెంట్ ఏరియా అనేది మనం చూస్తాం. రెండోది టెరైన్ కండిషన్ బట్టి మనము వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, బిల్టప్ ఏరియా నుంచి ఎటు వెళ్తుందని చూసుకుంటే అనుసంధానమైన క్రాస్ డ్రైనేజ్ వర్క్స్, లాంగిట్యూడినల్ కండ్యూట్స్ పెట్టుకుంటూ వాటర్ ముందుకు నెట్టే కార్యక్రమం చేయాలి. హైదరాబాద్కి ప్రాముఖ్యంగా కావాల్సింది టోపోగ్రఫిక్ సెన్సిటివ్ ప్లానింగ్ కావాలా. ఈ రోజున 50 ఫ్లోర్స్ బిల్డింగ్ మనం పర్మిషన్ ఇస్తున్నాము, లేదు మనము ఓపెన్ స్పేస్ అనేది తక్కువ ఉన్నా కానీ బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా ఇళ్ల నుంచి వచ్చిన వాటర్, అది డ్రైనేజ్ వాటర్ కానీ స్టవ్ వాటర్ కానీ ఖచ్చితంగా సర్క్యులేట్ చేస్తూ ఒక 1:15, 1:20 గ్రేడియంట్ తోటి వాటర్ ముందుకెళ్లే విధంగా మనము ప్లాన్ చేసుకోలేదు నా ఉద్దేశము. దానికి అనుసంధానమైన జామెట్రిక్స్ ఏంటంటే మనకి 1:50, 1:60 టెరైన్స్ ఉన్న చోట్ల మనం దాన్ని గ్రేడ్ కంపెన్సేషన్ చేసుకుంటూ వాటర్ని అటు ఇటు మొబిలిటీ ఇస్తూ 1:15 to 1:20 గ్రేడియంట్తో వాటిని ముందుకు పంపాలనేది నా ఉద్దేశం. నిజానికి భారత్లో ప్రకృతి వైపరీత్యాలను ముందే తెలుసుకుని అప్రమత్తం కావడానికి తగిన వ్యవస్థ అందుబాటులో ఉంది. పట్టణ నగర ప్రాంతాల్లో పరిస్థితుల్ని భారత వాతావరణ శాఖ, నదులు, రిజర్వాయర్లలో నీటి మట్టం తదితరాలను కేంద్ర జల సంఘం పర్యవేక్షిస్తుంటాయి. దేశవ్యాప్తంగా 20 నదీ తీర ప్రాంతాల్లో దాదాపుగా 1600 హైడ్రోమెట్రలాజికల్ స్టేషన్లు CWC నిర్వహణలో ఉంటాయి. ఇవన్నీ రిజర్వాయర్లలో ఇన్ఫ్లో, అవుట్ఫ్లోలను గుర్తిస్తూ విపత్తు నిర్వహణ సంస్థల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. వరద బీభత్సంతో ముంపు సమస్యలు తలెత్తేలా ఉంటే హెచ్చరించడానికి గూగుల్తో CWC గతంలోనే ఒప్పందం చేసుకుంది. పట్టణ ప్రాంతాల్లో IMD 33 రాడార్ నెట్వర్క్ స్టేషన్లను నిర్వహిస్తూ వాతావరణ సూచనలు చేస్తుంటుంది. ఇదంతా ఒక సిస్టమాటిక్ వ్యవస్థ. మరోవైపు వాతావరణ శాఖ అంచనాలు తప్పుతూ ఉండడం కూడా సమస్యలకు కారణమవుతుంది. తుఫాన్లు, క్లౌడ్ బరస్ట్లను అంచనా వేయడంలో ఖచ్చితత్వం తప్పడం సమస్యలను పెంచుతోంది. ప్రకృతి వైపరీత్యాలతో సమస్యలు తగ్గాలి, నష్ట తీవ్రత తగ్గాలి అంటే ప్రకృతి అడ్జస్ట్ అయ్యేలా వాతావరణం చుట్టూ ఉండాలి. అదే సమయంలో అంచనాల ఖచ్చితత్వం పైన ఫోకస్ పెంచాలి. For more videos like this, subscribe Big TV channel.